ఏమండి మన లక్ష్మి పెళ్లికి ఎదిగి కూర్చుందండి. ఏమిటి మా చెల్లాయికి అప్పుడే పెళ్లి చేయాలంటావా? ఏమంత వయసు వచ్చిందని? బాగుంది. మొన్న ముక్కోటికి 18 ఏళ్లు నిండాయి. ఆడపిల్లలు ఎంతండి, తోటకూర కాడల్లా ఇట్టే ఎదిగిపోతారు. మరి అప్పుడు ఇప్పుడు నువ్వు ఒకలాగే ఉన్నావే అంటే? నిజమే సుశీ, నీలో ఏ మార్పు లేదు. నీ కళ్ళల్లో ఆ కాంతి, పెదవుల్లో ఆ చిరునవ్వు. ఏమిటండి మరీ చిన్నవారైపోతున్నారు. సుశీ, పిల్లలు నిద్రపోయారో లేదో చూసొస్తాను. బాబు, భాగ్యేశ్వరం జమీందారు భుజంగరావు గారు తమ దర్శనం కోసం వచ్చారు. బాబు నమస్కారం అండి. ఓహో, భాగ్యేశ్వరం జమీందారు గారా? రండి కూర్చోండి. శ్రీపురం జమీందారు వారు సాటి జమీందారుకు చేసే సత్కారం ఇదేనా? పోనీ 2 కుర్చీలలో కూర్చోండి. మీతో మాటల్లో నెగ్గడం కష్టమే. మీరు మాత్రం తక్కువ తిన్నారా? బాగా అన్నారు. నేను కేవలం అతిథిని కాదండోయ్, మనకిద్దరికి బంధుత్వం కూడా ఉంది. అలాగా? ఎలాంటి బంధువులమో వివరిస్తే నేను సంతోషిస్తాను. మీ ముత్తాత రాజా గజపతిరావు గారు మా ఇంటి ఆడపడుచుని చేసుకున్నారండి. వారితోటి ఆ సంబంధం మూలన పడిపోయిందనుకోండి. దూరమైన మన బంధుత్వాన్ని దగ్గర చేసుకుందామనే సత్సంకల్పంతో వచ్చాను. బాగుంది. ముత్తాతల నాడు దూరమైన బంధుత్వాన్ని ముని మనవడు గారు దగ్గర చేసుకుందామని వచ్చారా? మీరు నిజంగా కాలాంతకు. నేనేమిటి, మా అబ్బాయి నాకంటే దేవంతకుడు. ఒక్కగానొక్క బిడ్డ, ఎంఏ పట్టం పుచ్చుకున్నాడు. నా ఆస్తికి అంతటికి ఏకైక వారసుడు. ఇంతకు మీరు అనేది? ఆ దేవాంతకుడికి తగిన జోడి మీ ఇంట్లో మీ చెల్లెల రూపంలో ఉందని తెలుసుకుని ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. నవ్వుతున్నారేమిటి? మీ అంతస్తుకు మేము తూగలేమని అనుమానిస్తున్నారా? లేదు, మీ ధైర్యానికి సంతోషిస్తున్నాను. ఇంతవరకు మా ఆడబిడ్డనివ్వమని అడగడానికి ఎవరికి గుండెలు లేవు. ఆ లెక్కకొస్తే నేను కాస్త మొండి ఘటాన్నేలేండి. ఉన్నదేదో మొహం మీద అనేస్తాను. ఇంతకు మాతో బియ్యం అందడం తమకు ఇష్టమైందో లేదో సెలవిచ్చారు కాదు. పెళ్లి విషయాలలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఇష్టానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఒక్కసారి అబ్బాయి ఫోటో ఇంట్లో అడుగు చూపెట్టండి. ఫోటోల కంటే అబ్బాయి విడిగా ఇంకా బాగుంటాడు. ఉండదు, ఇప్పుడే వస్తా. సుశీల, సుశీల, ఈ ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పు. మీ అభిప్రాయాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? అలా తప్పించుకోవడానికి వీల్లేదు. మన లక్ష్మికి ఈడు జోడు కుదిరిందో లేదో నువ్వే చూసి నిర్ణయించు. అబ్బాయి బాగున్నాడండి. ఉభయాలకు అంగీకారమే కదా, ఇక తాంబూలాలు పుచ్చుకున్నావా? అయ్యా, అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమే చాలా మంచిదని పెద్దలు సెలవిచ్చారు. తాంబూలాలు పుచ్చుకునే ముందే అన్ని విషయాలు ఒప్పందం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీరు ఎవరు ఎదురుగా మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడండి. శ్రీపురానికి మకుటం లేని మహారాజు మా రాజా రఘుపతిరావు గారు. మా భాగ్యేశ్వరం జమీందారికి మకుటం ఉన్న మహారాజు శ్రీ భుజంగరావు గారు. వారిని గురించి తమరు ఎంత మాత్రం తక్కువ అంచనా వేసి, అసలు ఇంతకీ పెండ్లి కుమార్తెకు ఎంత జౌహరి ఉందో సెలవమని నేను కోరుతున్నాను. గోపాలం గారు, 1000 కాసుల బంగారం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక పోతే ఆచార ప్రకారం పెళ్లి కుమారుడికి ఇచ్చే కట్నం ఎంతో సెలవిస్తే. అయితే వినండి, వారి తరఫున నేను సమాధానం చెప్తున్నాను. కట్నం అడగకుండా ఉంటే ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి ఉండేవారు. నోరు విడిచి అడిగారు కాబట్టి మరో 50,000 ఎక్కువ వేసిస్తారు. అంటే 1,50,000 చాలా? చాలు, ఇంకేం అక్కర్లేదు. కానీ ఒక చిన్న విషయం, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని మహా ఉబలాట పడుతున్నాడు. ఆ ఖర్చు కూడా అత్తవారు భరిస్తే ఆ కీర్తి కూడా రాజా రఘుపతిరావు గారికి దక్కుతుంది. మీ అబ్బాయి విదేశాలు వెళ్ళడానికి 25,000 సరిపోతాయా? బొటాబొటిగా సరిపోవచ్చు. సరే, 50,000 ఇస్తారు. ఏం బాబు గారు? తాంబూలాలు తీసుకుందామా? ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా?
చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక పోతే ఓ చెన్నెలో మూడో వస్తుంది, అందుకని ఈ నెలలోనే ముహూర్తం పెట్టిస్తే మంచిది. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. ముహూర్తం పెట్టించండి శాస్త్రులు గారు. ఒకసారి లోపలికి వస్తారా? మీరెందుకు పిలుస్తున్నారని నాకు తెలుసు. ముందు మంగళసూత్ర ధారణ కానివ్వండి, తొందర ఏముంది? కానివ్వండి. ఇక వెళ్దామా? మీ మర్యాదలకు ఇంతవరకు ఏ లోటు జరగలేదు కదా? ఎంత మాట! రాజు దంచుకుంటే దెబ్బలకు కొదవ. అనుకున్న కట్నం పెళ్లికి ముందే ఇచ్చేశారు. అమ్మాయికి మీరు పెట్టిన నగలు కూడా చూచాను. పోతే ఇక అబ్బాయి అదే, అబ్బాయిని విదేశాలకు పంపే డబ్బు మాత్రం ఇవ్వాలి, అంతే కదా? ఉండండి. ఏమిటండి ఇది? ప్రామిసరీ నోటు. ఎందుకు? అన్నమాట ప్రకారం మీ లాంఛనాలన్నీ జరిపాను. కానీ మీ అబ్బాయి చదువు నిమిత్తం ఇస్తానన్న 50,000 మాత్రం సమయానికి అందలేదు. నా మాట నిలబెట్టుకోవాలని, పరువు కాపాడుకోవాలని ఈ పని చేశాను. పైకం అందగానే ఇచ్చి ఈ నోటు తీసుకుంటాను. రాజావారు నవ్వులాటకు అంటున్నారు కదూ? నన్ను పరీక్ష చేస్తున్నారు, నాకు తెలుసు. నా గురించి మీకు తెలిసింది కొంతవరకు. నేను చెప్పింది మాత్రం నిజం. నిజమా? రఘుపతిరావు గారు, మీరు చేసిన దాన ధర్మాల్లో ఈ 50,000 ఒక లెక్క. ఇబ్బంది వచ్చింది అనుకో, ఏ భూమి పుట్ట రాసివచ్చుగా. ఈ నోటు ఎందుకండి? నా లెక్కేసుకోవడానికే. భుజంగరావు గారు, మాట విలువ కంటే మీలాంటి వాళ్ళ దృష్టిలో నోటు విలువైనదని తెలిసే ఇలా చేశాను. అవును, ఒక్క శ్రీనిలయం పెట్టుకొని ధర్మదాతగా ప్రజలను మోసం చేస్తూ పైగా నన్నంటావా? భుజంగం, కాస్త నెమ్మదిగా మాట్లాడండి. నేనెవరిని మోసం చేయలేదు. నన్ను నేనే మోసం చేసుకున్నాను. ఎవరిని ఎవరు మోసం చేశారో ఇప్పుడే 10 మందిలో బయట పెడతాను. ప్రపంచమే తలకిందులైపోయింది. అయ్యా శ్రీపురం మహాజనులారా, రాజా శ్రీ 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 రఘుపతిరావు గారు నన్ను ఎంత మోసం చేశారో కాస్త చిత్తగించండి బాబు. అయ్యా భుజంగరావు గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. నేర్చుకో. మా రఘుపతి గారు మిమ్మల్ని మోసగించడమా? ముమ్మాటికి. అదిగో వారే ఏం చేశారు, అడగండి. నోటుకొచ్చేటల్లా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాయి. ఊరుకోక ఏం చేస్తాడయ్యా? ఉరి పోసుకుంటాడా? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. భూషణం గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. తాంబూలాలు పుచ్చుకునే ముందు కట్నాలు కానుకలు కాక మా అబ్బాయిని విదేశాలు పంపించే నిమిత్తం 50,000 ఇస్తానని ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. ఒప్పుకొని మార్దపడేనా శ్రీపురం రాజా వారి గొప్పతనం? ఈ జిల్లాలోనే పేరెన్నికగన్న గొప్ప వ్యక్తిని, దాన ధర్మాల్లో దానకర్ణుడని, ఎన్నో వేల పేద కుటుంబాలు పోషించిన ధర్మదాతని డాబులు పలికరే. ఆయన చేయాల్సిన పనేనా ఇది? ఈయనకు ఈ శ్రీనిలయం తప్ప ఇంకా వేరే ఏమీ లేదన్న సంగతి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుందని మమ్మల్ని నమ్మించి పెళ్ళైన తర్వాత 50,000 రూపాయలకు ప్రామిసరీ నోటు రాసిస్తాడా? పెద్ద మనిషి చేయాల్సిన పనేనా ఇది? మాట్లాడరేవయ్యా? బాబు గారు, పెద్దల ముందు ఇస్తానని చెప్పింది ఇవ్వకపోతే మీకే కాదు ఈ ఊరికే చెడ్డ పేరు వస్తుంది. లేదన్న మాట అప్పుడే చెబితే బాగుండేదిగా. బాబు గారు, ఇది మీకే కాదు మాకందరికీ అవమానమే. అవమానం అయితే ఆయన నోరు మెదపకుండానే మీరు మాట ఇచ్చారు కనుక మీరే చెల్లించండి ఆ మొత్తం. గోపాలం గారు, మేము పెళ్లి పెద్దలం కాబట్టి. పెద్దలు ఎద్దుకుంటూ కాగికు నొప్పి లేదన్నట్టు బుద్ధి గల వాళ్ళైతే ఆయన అభిప్రాయం తెలుసుకుని మీరు మాట ఇవ్వాలి. మీరిచ్చిన మాట కారణంగా దాన ధర్మాలకు పోగా మిగిలిన పంట మీద ఉన్న భూమినంతా అమ్మి ఆయనకు కఠినంగా పోశారు. లక్షలు ఖర్చు పెట్టిన మనిషికి 50,000 ఒక లెక్క. ఏరి కోరి చేసుకునే సంబంధం అనే గౌరవమైనా లేకుండా ఇంతమందిలో అవమానం చేస్తుంటే మీరు పక్క నుండి పడవేస్తారా? పైగా మీకు అవమానం అంటారా?
అభిమానవంతులకి అవమానం అంటే ఏమిటో తెలుస్తుంది. గోపాలం గారు అంటూనే ఇంతకాలం నా నోరు మూశారు. ఇక మీ ఇష్టం బాబు. ఇంట్లో ఈగల మోత బయట పల్లికీల మోత అని గొప్ప సంబంధమే అందుకున్నాం. భుజంగం, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీ చెల్లెలు శ్రేయస్సు నీ క్షయమైతే 50,000 రూపాయలతో నా కోడలు నా ఇంటికి పంపించు, లేదా నీ చెల్లెలు నీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకో. ఇంకా చూస్తావురా? లే. లేరా? లే. ఇదంతా ఏముంది సుషి, ఈ రఘుపతి బ్రతికుండగానే చచ్చిపోయాడు. అలా అనకండి. ఈ శ్రీనిలయం తప్ప మనకింకేం మిగల్లేదని నాతో ఒక్క మాట చెబితే మనకు తగిన సంబంధమే చూసుకునేవాళ్ళం కదండి. సుషి, హోదా గౌరవాల మధ్య నరిగిన మనస్సు నా నోరు మూయించింది. తాత తండ్రులు చేసిన దాన ధర్మాలు నా తల మీద భారమై నన్ను నిలువునా ప్రగతించాయి. కట్టుకున్న భార్య దగ్గర కూడా గుట్టు బెట్టు చూపించాను. లేని ఆడంబరాలకు దాసుండై నన్ను నేనే దగా చేసుకున్నాను. వద్దండి, ఇంకేమీ చెప్పొద్దు. మీలో మీరు కుంగిపోవద్దు. మనం నమ్మిన ఆ భగవంతుడే చల్లగా చూస్తాడు. పదండి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకు. నీకోసం నీ అన్న డబ్బే కాదు, ప్రాణాలైనా ఇస్తాడు. నా పరువు బజార్ను పడ్డా నీ గౌరవానికి మాత్రం భంగం కలగలేదమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే నిన్ను నీ అత్తవారింటికి శుభంగా